సో SRH కి అసలు ఏమైందంటారు? సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. కానీ కొంచెం ఇబ్బంది పెట్టావు నన్ను నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడటానికి, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. అన్ఫార్చునేట్లీ SRH అనేటప్పటికీ రైట్ ఫ్రమ్ సీజన్ బిగినింగ్ నుంచి కూడా 300 అనేటువంటి ఒక ఫిగర్ ని వాళ్ళకి చూపించడం, చివరికి అది ఒక బూచ్ లాగా తయారైంది SRH కి. సో దాంతో టోటల్ గానే ప్రతి వాళ్ళు కూడా రైట్ ఫ్రమ్ బాల్ నెంబర్ 1 భారీ షాట్స్ కి వెళ్లాలనేటువంటి ప్రయత్నంలో వికెట్లని కోల్పోవడం, ఓవరాల్ గా అసలు కనీసం 20 ఓవర్స్ కూడా ఆడలేకపోవడం అనేటువంటిది నిజంగానే SRH ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా బాధకి గురి చేస్తుంది. ఎందుకంటే ఓకే, గెలుపోవటమే ఇట్స్ ఓకే, బికాస్ ఇంకా ఇది మనం ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నాం, ఓన్లీ 3 మ్యాచెస్ 4 మ్యాచెస్ అయినటువంటిదే. సో కాబట్టి స్టిల్ లాంగ్ వే టు గో. ఒక్కొక్కసారి ఏ టీమ్ కైనా కూడా కాంబినేషన్స్ ని, విన్నింగ్ కాంబినేషన్ ని దొరకపుచ్చుకునేందుకు ఇట్ టేక్ సమ్ టైం. ఈవెన్ యాక్చువల్ గా లాస్ట్ మ్యాచ్ మనం చూసినట్లయితే కనుక యాక్చువల్ గా అంటే జంపాని ఇంకా కంప్లీట్ గానే డ్రాప్ చేయాలి, ఆ తర్వాత ఇతనితోటి వెళ్ళాలి అనేటువంటి ఇది, అశుతోష్ తోటి వెళ్ళాలి అనేటువంటిది. సో కాబట్టి కొన్ని కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి. ఈవెన్ ట్రావిస్ హెడ్ ని 11 లో లేకుండా ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకోవడం, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ అవి ఇషాన్ కిషన్ మీద లేకపోతే లోకల్ యాక్చువల్ గా జరుగుతున్నది ఏంటంటే ఇండియన్ బ్యాటర్లు క్లిక్ అవ్వకపోవడం అనేటువంటిది మనకి ఇబ్బంది కలిగిస్తోంది. ఈవెన్ బౌలింగ్ యూనిట్ కూడా ప్యాట్ కమిన్స్ మొదట్లో చాలా చక్కగా వేసి, ఆ తర్వాత లాస్ట్ ఓవర్ అనవసరంగా ఈ కన్సిడెడ్ ది 4 runs 21 runs. సో అది కొంచెం హర్ట్ చేస్తోంది. నాకు నిజంగా అర్థం కాలేదు యాక్చువల్ గా. కమిన్స్ మెండిస్ బౌల్డ్ ఓన్లీ 1 over and he got a wicket, 4 runs కన్సీడ్ చేసి ఎందుకు అతన్ని కంటిన్యూ చేయలేదు అనేది అర్థం కాలేదు. సో ఓవరాల్ గానే టీమ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ లో కొంచెం SRH పొరపాటు పడుతోంది. దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ బ్యాక్ అండ్ బౌన్స్ బ్యాక్. Yes, let's hope for the best for SRH. అయితే ఈ